సర్వే నెంబర్ 523 అంటేనే సామాన్యుల గుండెల్లో రైలు పరిగెడతాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది పేదలు ఆ సర్వే నంబర్లో ఆవాసాలు ఏర్పరచుకున్నారు. కొందరు ఎమ్మెల్యే ముడుపులు ముట్ట ఇల్లు నిర్మించుకుంటే మరికొందరు ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని దర్జాగా మేడలు కట్టారు. ఇక ప్రభుత్వ అధికారులే పట్టాలిచ్చిన సామాన్య ప్రజలున్నారు. అసలు 523 సర్వే నెంబర్లు ఏం జరుగుతుందో గట్టు విప్పేవాళ్ళు లేరు. ఇంతకు గుట్టు విప్పేవాళ్ళు ఎవరు? తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా చర్యలు పాలమూరు ప్రజల గుండెల్లో దడపుట్టిస్తోంది. రాష్ట్ర రాజధాని కూల్చివేతలు పాలమూరులో సైతం ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం. 523 సర్వే నెంబర్ ఇది ప్రభుత్వ భూమి. అధికార పార్టీ నాయకులకు, రియల్ మాఫియాకు, అవినీతి అక్రమాలకు పాల్పడే వారికి ఈ నెంబర్ బంగారు బాతుగా మారింది. ఇక్కడ అధికారిక లెక్కల ప్రకారం 253 మంది పేదలకు పట్టాలిచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేదలను మరింత ఇబ్బంది పెట్టింది. గతంలో జిల్లా కలెక్టర్గా ఉన్న రోనాల్డ్ రోజ్ 523 సర్వే నెంబర్ పట్టాలు పొందిన వారికి వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 2 పడకల గదులను ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అనేక మంది తమ దగ్గర ఉన్న పట్టాలను ప్రభుత్వానికి అప్పజెప్పారు. అక్కడే మొదలైంది అసలు తతంగం. పేదల కోసం కేటాయించిన భూములపై బడాబాబుల కన్ను పడింది. పేదలకు 60 గజాలు కేటాయిస్తే బడాబాబులు 100 గజాలను ఆక్రమించుకున్నారు. కొంతమంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తాము సంపాదించిన దాంట్లో కొంత అధికార పార్టీ నాయకులకు అప్పజెప్పి అక్కడ స్థలాలను పొందారు. అదే స్థలంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని 4 సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో అనేక ఆక్రమణలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 523 సర్వే నెంబర్పై ఎందుకు దృష్టి పెట్టిందో అధికారులే చెప్పాలి. ముఖ్యంగా అధికారుల వైఫల్యం వల్లే 523 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నంతకాలం పేద ప్రజలు మోసపోతూనే ఉంటారు. ముఖ్యంగా పేద ప్రజలకు ఆవాసాలు ఇస్తామని ఆశ చూపి గత 10 ఏళ్లుగా ప్రజలను నమ్మించి క్రిస్టియన్పల్లి 523 సర్వే నెంబర్లో పేదలకు స్థలాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు పూర్తి కాగానే పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 523 సర్వే నెంబర్లో బాధితులు, అక్రమార్కులపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయించాలి. నిజమైన పేదలు, మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల ఇండ్లు, ఫామ్, అవధులు కంపెనీలను పూలదోస్తే ఎవరికి ఎలాంటిది అభ్యంతరం లేదు. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని పేదల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిన వారు అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా చట్ట ప్రకారం శిక్షించాలని పలు పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా చెరువులు కబ్జా చేసి విల్లాలు, కళాశాలలు, కంపెనీలు నిర్మించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పాలమూరు నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు శిఖంలో 70 నిర్మాణాలున్నాయి. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించారని అధికారులు తేల్చారు. దీనికి సంబంధించిన ఎఫ్టీఎల్ దిమ్మెలు నిర్మించారు. బడాబాబులు నిర్మించుకున్న పెద్ద చెరువు కబ్జాదారులను వదిలి సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆవాసాలపై విరుచుకుపడడం అధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు సరికాదని పలువురు మహిళలు, మేధావులు, ఉద్యోగులు, యువకులు, సామాజిక మేధావులు ఆరోపిస్తున్నారు.